ఇప్పుడు రంగరాజన్ గారి ఇష్యూ తీసుకుందాం. ఓకే. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? రంగరాజన్ గారి పైన ఎవడైతే ఉన్మాది దాడి చేశాడో వాడి బృందంతో, అది చాలా దారుణమైన చర్య, చాలా నీచమైన చర్య. అది దానిలో ఇంకెటువంటి సెకండ్ థాట్ లేదు అసలు. ఓకే. అతను కూడా రామరాజ్యం అని చెప్పేసి ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ వేరే జరగటం వల్ల మేము దాడి చేయాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ చాలా కామెడీగా ఉంటాయండి. ఒకటి, రామరాజ్యం అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి అలా తీసేయలేము, మంచివాడు అని చెప్పేసి లెక్కగట్టేయలేము. ఎందుకంటే ఇదే దేశంలో హిందుత్వ పేరు చెప్పుకుంటూ పనిచేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళు ప్రశాంతత అంటున్నారు, లేకపోతే ఇంకేదో లోక కళ్యాణం అనే పదాలు చాలా వాడుతున్నారు. అందులో బ్రహ్మకుమారి సంస్థను మీరు చూడండి, గీతా జ్ఞానగంగా అని రాంపాల్ అనే ఒకటి చూడండి, త్రైత సిద్ధాంత భగవద్గీత చూడండి, ఇంకా ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ నిజంగా హిందుత్వ అభివృద్ధి కోసం పనిచేస్తున్న వాళ్ళేనా? హిందుత్వ ముసుగులో పనిచేస్తున్న వాళ్ళు. ఇంకా స్వామీజీల సంగతే చూసుకుందాం. జంబూద్వీపం స్వామి అని ఒక అతను ఉంటాడు, అతను హిందుత్వవాది కాదు, హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి. అలాగే అగ్నివేశం ఒక అతను ఉండేవాడు, అతను హిందూ ముసుగులో ఉండే ఒక హిందూ వ్యతిరేకి. కేవలం జై శ్రీరామ్ అంటున్నాడనో రామరాజ్యం అంటున్నాడు అని చెప్పేసి అతన్ని మన ఘాటిని కట్టుకోలేం. అతను ఏదైతే ఇప్పుడు ఆ బయటకు వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తున్నాడో, రంగరాజన్ గారు అమ్మాయిలతో ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, ఓకే, రాఘవరెడ్డి చేసిన తప్పేం లేదు. ఇదిగో రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళేప్పటికీ రంగరాజన్ గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, దాంతో అతను కొట్టాడు అని చెప్పేసి ఎవరన్నా ఒక్కళ్ళని వచ్చి చెప్పారు 2 నెలలు? 2 నెలల తర్వాత వీర రాఘవరెడ్డి బయటకు వచ్చి ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? అంటే బయటకు వచ్చిన తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చిందో చూసుకుని, దాని ఇంటెన్సిటీ ఎంతో చూసుకుని, దానికి ఎటువంటి కౌంటర్ స్టోరీ అల్లాలి అనేది ఆలోచించి ప్లాన్ చేసుకుని రంగరాజన్ గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పేసి కూర్చున్నాడు.